2025లో ఎవరైనా సరికొత్తగా ఒక మంచి స్టార్టప్ ఐడియా మొదలు పెడదాం అనుకుంటే ఈ వీడియోని ఫాలో అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది బిజినెస్ ఐడియా కాదు, స్టార్టప్ ఐడియా. ఎందుకంటే స్టార్టప్కి సక్సెస్ రేట్ ఎక్కువ, గ్రోత్ రేట్ ఎక్కువ, ఎక్కువ డబ్బులు కనిపిస్తాయి బిజినెస్ కన్నా. అయితే అటువంటి స్టార్టప్స్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే మినీ అండ్ మైక్రో డేటా సెంటర్స్. ఇండియాలో డేటా పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది, స్మార్ట్ ఫోన్ యూజెస్ పెరుగుతున్నాయి. ఒక్కొక్క పర్సన్ 1-2 స్మార్ట్ ఫోన్లు కూడా యూజ్ చేస్తున్నారు. వీటిని రిలవెంట్ గా యూజ్ చేస్తున్న టెక్నాలజీలు, అప్లికేషన్స్, గ్యాడ్జెట్స్ కూడా పెరుగుతున్నాయి. కానీ ఈ పెరుగుతున్న డేటా ఎక్కడో దగ్గర సేవ్ అవ్వాలి. డేటా సెంటర్స్ లేవా అంటే ఇండియాలో ఉన్నవన్నీ కూడా మెగా డేటా సెంటర్స్. ఆ ఎగ్జిస్టింగ్ డేటా సెంటర్స్ కన్నా సింప్లిఫైడ్ వెర్షన్ లో మనం మినీ, మైక్రో, ఎడ్జ్ డేటా సెంటర్స్ ని ఇండియాస్లో Tier 1, Tier 2, Tier 3 సిటీస్లో ఎక్కడైనా మొదలు పెట్టుకోవచ్చు. సో నా ఉద్దేశం ఏంటి అంటే డేటా ప్రతిదీ ఒకే చోట సేవ్ అవ్వక్కర్లేదు. డీసెంట్రలైజ్ చేసి ప్రతి లొకేషన్లో చిన్న చిన్న మైక్రో మినీ డేటా సెంటర్స్ని కూడా రన్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం ఏంటి అంటే సెంట్రలైజ్డ్ డేటా అవసరం లేదు. 2, సెంట్రలైజ్డ్ డేటా ఉండడం వల్ల టైం డిలే ఉంటుంది, టైం ల్యాప్స్ ఉంటుంది. ఈ టైం ల్యాప్స్ని మనం అవాయిడ్ చేయాలి. 3, అసలు ఈ మినీ మైక్రో డేటా సెంటర్స్ ఎక్కడెక్కడ వర్కౌట్ అవుతాయి బాగా గుర్తుపెట్టుకోండి. యూజర్స్ పెరుగుతున్నారు, కన్జ్యూమర్స్ పెరుగుతున్నారు, ఇంటర్నెట్ యూసేజ్ పెరుగుతుంది, డేటా యూసేజ్ పెరుగుతుంది.